హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే పుదీనా రైస్ చేశాను. దీన్ని నేనైతే ఎలా చేశానో ఇప్పుడు చెప్తున్నాను. నేనైతే దీనికోసం గుప్పెడు పుదీనా తీసుకున్నానండి. మీకు గ్రీన్ కలర్లో కావాలనుకుంటే ఒక కట్ట కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు నేనైతే పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఒక చిన్న ఎర్రగడ్డ మిక్సీ పట్టేసుకుంటున్నాను. కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. కొద్దిగా సోంపు కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. రోళ్ళు ఉంటే రోల్లో కూడా చితగొట్టుకునేవచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను, కొద్దిగా నెయ్యి కూడా వేసానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేయాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, సోంపు, లవంగ, పట్ట, బిర్యానీ ఆకు అవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా కచ్చా పచ్చాగా ఆకులన్నీ, అవి ఇందులో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఈ పేస్ట్ అయితే బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసాను. కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి కొద్దిగా వేసి బాగా కలిపేస్తున్నాను. ఇవైతే సన్న మంట మీద ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ రెడీ అయిపోయిందండి. అది ఇప్పుడు ఇందులో వేసేసి కొద్దిగా నెయ్యి కూడా వేసేసి కలిపేస్తున్నాను. నేను వేడి అన్నం వేసాను కాబట్టి ఆరిపోయిన తర్వాత కలుపుతున్నాను. మీరు చల్లటి అన్నం వేస్తే ఈజీగా కలిపేసుకోవచ్చు. ఈ రైస్ అయితే టేస్ట్ బాగుంటుందండి. లంచ్ బాక్సులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినా ఇది చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.